మరి ఈయన మరి ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ టైంలో ఇది ఈ అమ్మాయి కేసు పెట్టిన టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఆయన హైదరాబాద్లో ఉన్నాడా లేకపోతే ఎక్కడన్నా పని చేస్తున్నాడా ఏదన్నా ఎక్కడన్నా షూట్లో ఉన్నాడా? ముంబైలో ఉన్నాడండి. ఇక్కడ లేడండి వాస్తవంగా. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ముంబైలో ఉన్నాడు. ఓకే. ముంబైలో సాంగ్ చేస్తున్నాడు. ఓకే. ఆ సాంగ్ 4 days 5 days అయిందండి. మన డాన్సర్స్ వెళ్ళారు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి పనిచేశారు. హిందీ సినిమాకి హిందీ సినిమా అండి. ఓకే. ఇప్పుడు హిందీలో ఎక్కువ చేస్తున్నాడు. ఓకే. అయితే అట్లా మరి పరారీలో ఉన్నాడని ఎందుకు వచ్చింది అట్లా? సరే ఇప్పుడు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత వచ్చాడండి. సాంగ్ అయిపోయినాక వచ్చి కలిచాడు. ఫిలిం భరత్ కలిచాడు. ఛానల్ టీంని కలిచాడు. కేసు అప్పటికి కేసు ఇంకా ఎక్కువ అవ్వలేదు. తర్వాత వీళ్ళు మీటింగ్ పెట్టినాక మీడియా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి తోస్తుంటే అది పెద్దగా అయిపోయింది. ఇంకా నేను అది కాదు, పోలీసులు అమ్మాయి కేసు పెట్టింది అనే విషయం పోలీసుల దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన టైంకి ఈయన హైదరాబాద్లో ఉన్నాడా ముంబైలో ఉన్నాడా? అది నాకు కూడా తెలుసు. లేదు నాకు తెలిసి బొంబాయి లేడండి. బొంబాయి అయితే లేడు. నాకు తెలిసి హైదరాబాద్లో ఉంటాడు. ఇది ఆదివారమో సోమవారమో కదా వచ్చింది. అప్పటికి ఈయన ఇక్కడే ఉండి ఉంటాడు కదా. ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండొచ్చు. యాక్చువల్గా లొంగిపోవాలి. లొంగిపోతే పెద్దగా అవేది కాదు. ఇది పోయి మళ్ళీ గోవా దాకా పోయి ఎందుకు వచ్చింది? అవునవును. అప్పుడు అది అంటే భయపడి ఏమన్నా ఇదైపోయాడు నాకు తెలుసు. అది పూర్తిగా నాకు భయపడి ఉండొచ్చు. లేకపోతే కొంచెం ఒక వారం అయిన తర్వాత వస్తే ఏమన్నా బెల్ తీసుకొని బెల్ ట్రై చేసి రావచ్చు అనుకున్నాడేమో. ఓకే. కానీ అతను లొంగిపోయింటే ఈ ఫోక్స్ అన్ని పెట్టేవాళ్ళు కాదండి. ఇప్పుడు అన్నీ ఆ బజరంగ దళని వీళ్ళని అన్ని ఎంటర్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అంత హల్చల్ అయిపోయింది. అది అతను బాగా ఇరుక్కోపోయాడు యాక్చువల్గా. కానీ అంత పగ్గబట్టి చేయాల్సిన పని కాదు. ఇప్పుడు నేను ఇష్టపడినా నువ్వు ఇష్టపడినావు. ఇప్పుడు నిజంగా నేను ఇంట్లో బంధించి సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే నన్ను శిక్షించు, తప్పు లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు ఒక చట్టం వచ్చింది. ఇప్పుడు నువ్వు నేను ఇష్టం ఉంటే బహిరంగంగానే ఉంటాను చట్టం వచ్చింది. అవును. మరి కాకపోతే ఆ అమ్మాయి తప్పు కాదు అని సుప్రీంకోర్టే చెప్పింది. అవును. ఆ రకం నుంచి ఇప్పుడు తప్పు కాదు కేసు ఇది. కాకపోతే ఆ అమ్మాయి వయసు ఆ వయసు టైంలో జరిగింది. మొదట ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా టనుకులేదు సార్. ఇప్పుడు అన్ని ఇట్లా నా వయసు ఎంత అంటే అప్పుడు ఇంత అంటే వాళ్ళే నేను పోలీసులే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఓహో ఇదే అని. ఇప్పుడు అది పెద్దగా అయింది కాబట్టి వాళ్ళు కూడా భయపడి ఇంతకాలం కలిసి మీరు అన్నట్టు సహజీవనం కూడా చేశారని మీరు చెప్తున్నారు కదా. ఎందుకు ఒకవేళ సహజీవనం చేశారని ఇష్టపడే ఇంత సడన్ గా మళ్ళీ ఆయన మీద అంత కేసు పెట్టేసి అంత ఏది కాదు సార్. అది అమ్మాయి పెట్టలేదండి. ఎవరన్నా చేయించారు, ఎవరో పెట్టించారు. ఆ అమ్మాయి కావాలని పెట్టలేదండి. ఒక పెద్ద మనిషి చెప్పింది, విషయం చెప్పింది. ఇప్పుడు షూటింగ్లో ఉంటే ఎన్నో ఉంటాయి కదా సార్. ఆమె మాస్టర్ అయింది ఏంటమ్మంటే సహజంగా చెప్తా కదా సార్. ఇట్లా ఏంటమ్మా ఈ మధ్య కనపడలేదు అంటే లేదు సార్ సో అంటే అప్పుడు మాస్టర్ అంటే అప్పుడు మొత్తం ఆ అమ్మాయి మొత్తం కక్కేసింది. వాళ్ళు కూడా దీన్ని చేసుకొని ఇట్లా పంపించారు. అంటే ఎవరై ఉంటారంటారు మీరు? అది సార్ ఒక డైరెక్టర్ అని ఒక హీరో గారని ఉంది. అది ఎవరో పేర్లు కరెక్ట్గా నాకు కూడా తెలియదండి. ఓకే. కానీ ఒక డైరెక్టర్ హీరో ఉన్నారని ఇది నాకు తెలిసిన సమాచారం. ఇది వాళ్ళే ఫిలిం ఛాంబర్కి ఫోన్ చేశారంట. ఓకే. ఇట్లా వాళ్ళ మొన్న ఝాన్సీ గారు చెప్పారు కదా ఒక హీరో ఆయనకి ఉన్నారండి. అదే అంటే భవిష్యత్తు ఒక డైరెక్టర్ ఒక హీరో ఉన్నారు సార్. వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ పొద్దున పెట్టారు. ఇది ఆ అమ్మాయి కానీ పెట్టలేదు సార్. అది ఇది నాకు బలంగా చెప్తున్న విషయం. ఓకే. ఆ అమ్మాయి కానీ పెట్టలేదు. ఆ అమ్మాయికి అది ఎప్పుడు పెట్టేది అమ్మాయి సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు అతను పొలిటికల్గా ఎంటర్ అయ్యాడు. అతను కూడా నోటు తోలితే ఎక్కువ మాట్లాడుతున్నాడు. కొంచెం కక్షలు ఉంటాయి కదా సార్. అదే కొంతమంది ఈ రకంగా మనిషి నైజమే అది. ఇప్పుడు ఒక మనిషిని ఆ టైంలో ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు, ఇప్పుడు అవకాశం వచ్చి తొక్కేస్తా, అది చాలా ఉందండి ఇప్పుడు. ఓకే. అది ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో అయిందండి. ఓకే. ఆ అమ్మాయి ఇది కావాలని చేశారు. ఓకే. అతను ఇప్పుడు ఎదుగుతున్నాడు. మాస్టర్గా ప్యాన్ ఇండియా తోపు మాస్టర్ అయ్యాడు. నేషనల్ మాస్టర్ అయిపోయాడు. అవును. జనసేన పార్టీలో క్రియాశీలక మెంబర్ అయిపోయాడు సార్. అతను అదే కొంచెం అతను నోటుదల కూడా ఉంది సార్. అది ఇప్పుడు నీ స్థాయి మించి మీరు మాట్లాడాలి తప్పగా ఎక్కువ మాట్లాడకూడదు. అవును. అతను మాట్లాడేశాడు. ఏం మాట్లాడాడు? ఏ విషయాలు? పొలిటికల్గా మాట్లాడాడు. అంటే అది రాజకీయం. అది ఇప్పుడు అవకాశం వచ్చి కొంతమంది వాళ్ళు వాడుకుంటారు. ఓకే. అవన్నీ అప్పుడు పెట్టుకొని సమయం సార్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సార్. చాలా ఉంటా శక్తులు ఉంటాయి సార్, వెనక తెలియవు. ఆ శక్తులు ఇప్పుడు ఎంటర్ అయినాయి జానీ మాస్టర్ విషయంలో. ఓకే. సో ఇప్పుడు ఈయన మీద ఈ కేసు ఫైల్ అయిన తర్వాత
మొత్తం మీ యూనియన్లో ఉన్నటువంటి ఎవరైతే 600 మంది ఉన్నారో అవును సార్, అవును. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎక్కువ మంది అంటే జానీ సైడ్ ఉన్నారా లేకపోతే ఆ అమ్మాయి సైడ్ ఉన్నారా? సార్ ఈ కేసు విషయంలో జానీ మాస్టర్ సైడే ఉంటారు. అంతేనా? అంతే. కావాలని ఇరికించారు అనేది ఎక్కువ మంది నమ్ముతున్నారు. 100% సార్. ఓకే. 70% కొంతమంది 35 పడిన ఉంటారు. ఇది పని మాస్టర్ కదా, ఇప్పుడు నాకు పని ఇస్తే నేను బతుకు సార్, అవును, నాకు పని చెప్పలేదు, నాకు కోపం ఉండదు మీ మీద, అలాంటి వాళ్ళు తప్పితే. ఓకే. కానీ అతను వ్యక్తిగతంగా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. అంటే వర్క్ పరంగా అతను ఏది అతని పబ్లిసిటీ కోసం ఆయన తెలియదు కానీ వర్క్ పరంగా అట్లా పని చేశాడు. అట్లా ఒక్కోసారి అతను మైక్లో ఇట్లా పలగొడుతున్నాడు లొకేషన్లో. ఓకే. కోపంతో అనమాట. హీరో డైరెక్టర్ ఉన్నా కూడా షార్ట్ టెంపర్ ఉంది. అలా చేయకూడదు కదా, చేయకూడదు. కానీ వాడు మంచి టాలెంట్ ఇస్తున్నాడు అక్కడ, అది పెద్ద పట్టుకోవట్లేదు. ఓకే సార్, మంచి మూమెంట్లు ఇస్తున్నాడు, ఇన్పుట్ ఇస్తున్నాడు హీరో గారికి, మంచి మూమెంట్ ఇస్తున్నాడు. ఆ సాంగ్ క్లిక్ అవుతుంది. బుట్టబొమ్మ అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద ఫేమస్ అయింది. యాక్చువల్గా అదే సాంగ్ ఆ మూమెంట్ చేస్తుంటే అల్లు అర్జున్ గారు ఒప్పుకోలేదు, ఆయన వెళ్ళిపోయాడు మధ్యలో. అల్లు అర్జున్ గారు ఏ మూమెంట్లో అని వెళ్ళిపోయాడు ఆయన చేయకుండా. ఇది వాస్తవం, ఫ్యాక్ట్ ఇది. మరి ఆ పాటకి ఎంత పేరు వచ్చింది. అతను త్రివిక్రమ్ డైరెక్టర్ కదా. అవును. మాస్టర్ హీరో గారు ఒప్పుకోవట్లేదు అంటే ఒక సాంగ్ చూపించారు ఇట్లా కావాలని. అది చేసింది జానీ మాస్టర్ చెన్నైలో, తమిళ సినిమా. అలా కావాలని అడిగారంట, అది చేసింది నేనే అని చెప్పారంట. అంటే ప్రభుదేవ్ గారు మెయిన్ లీడ్, ఇతను ఆయన అద్దరులో సాంగ్ వేశారు. ఓకే. ఆ సాంగ్ అది చేసింది నేనే సార్ అంటే వాళ్ళు కొంచెం సైలెంట్ అయిపోయారు. తర్వాత అతనికి ఎట్టంగా ఇంట్రెస్ట్ పోయింది అల్లు అర్జున్ గారికి ఆ సాంగ్ వల్ల. ఈయన 1.5 లేయర్ చుట్టేసాడు సాంగ్ని. అది పెద్ద ఫేమస్ క్లిక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సారీ చెప్పాడు, అదే అల్లు అర్జున్ గారు. అవునా? ఎస్, ఇది ఫ్యాక్ట్. అంటే సాంగ్ క్లిక్ అయింది కదా సార్, అది నేషనల్ లెవెల్లో అయిపోయింది అది సాంగ్. అంటే ఇష్టం లేకుండా చేసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటర్నేషనల్ లెవెల్ సాంగ్ వెళ్ళిపోయింది అది. అంటే అతను కష్టపడి మైండ్ పెట్టి పనిచేస్తాడు. ఈ విషయానికి వస్తే నాకు సాంగ్ ఇస్తే నేను అందరం మాసగా నేను డిఫరెంట్ చేయాలి. అతను థాట్ ఉంది. ఓకే, థాట్ ఉంది. అసలు ఈయనకంటే శేఖర్ మాస్టర్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అలాగుంటే. కానీ తను క్లిక్ అయ్యాడు, నేషనల్ లెవెల్ క్లిక్ అయ్యాడు. శేఖర్ మాస్టర్ అక్కడ ఓన్లీ ఇక్కడే ఉన్నాడు. చెప్తున్నా మీకు విషయం తన. అంటే ఇక్కడ టాలెంట్ అన్నీ కావాలి, ఇక్కడ టాలెంట్ కావాలి, అదృష్టం కావాలి, క్లిక్ కావాలి, అన్ని సమపాలు ఉంటేనే వాడు పైకి లేవగలుగుతాడు. అది మనోడు ఉంది. అట్లనే కష్టపడుతూ అట్లా పని చేస్తాడు, అట్లా హీరో గారిని మెప్పిస్తాడు కూడా. మరి ఒకవేళ అంటే ఈ కేసు నిలుస్తుంది అనుకుంటున్నారా లేకపోతే ఏమవుతుందని? నాకు తెలిసి ఇప్పుడు చట్టాలు అనేది మన దాని గురించి మాట్లాడే స్థాయి మంది కాదు. ఇప్పుడు మేము అంటే అనవసరంగా తెలంగాణ బైపికేసినప్పుడు మా తెలుగు యూనియన్ ఒక చిన్న విషయంలో మేము షూటింగ్ ఆపనికి వెళ్తే మా మీద ఆంధ్ర అని ఒక 6 మంది మీద కేసు పెట్టారు. అందులో మెయిన్ 2015లో అందులో మెయిన్ జానీ మాస్టర్. ఎందుకు? వాడు తెలుగు అని, ఇది తెలంగాణ అని తేడా కొంతమంది పగబట్టి కావాలని ఇరికిచ్చారు. ఇది కూడా సేమ్ కేసే అంటారు నేను. ఓకే, ఇది అప్పుడు మీరు ఆ టైంలో మీరు సార్, అప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నారు కదా, ఉన్నాను. ఫైల్ తీసుకుని పోయా, ఇది నా రూల్స్ సే గారికి, మేడ్చల్ సే గారికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వెళ్ళా. అంటే వాళ్ళు మిమ్మల్ని పిలిచారా? పిలిచారండి. సే గారు జానీ మాస్టర్ ఫోన్ వస్తాడు, ఆయన డీలో పెద్ద మాస్టర్ కాబట్టి ఆయన మాకు ఫోన్ వస్తాడు. మేము ఒక 6 మంది వెళ్ళామండి. ఏంటి కేసు ఏంటి అప్పుడు? ఏం లేదు సార్, మేడ్చల్ సిఎంఆర్ కాలేజీలో షూటింగ్ అవుతుందండి. ఒక 50 మంది ఎవరో మాస్టరు, మేము యూనియన్ మెంబర్లమే. మాకు ఫెడరేషన్ 24 యూనియన్లో మాకు ఒక వన్ ఆఫ్ ద టాప్ యూనియన్ మాది డాన్సర్స్. నేను సో వాళ్ళు ఎవరో చేస్తుంటే అంటే యూనియన్లో మెంబర్లు కాని వాళ్ళు చేస్తున్నారు. అది తెలంగాణ అంట. ఓకే, అది మీకు తెలియదు? అది మాకు తెలియదు, మీకు సంబంధం లేదు. మా దృష్టిలో వాళ్ళు నాన్ మెంబర్లు అండి. ఓకే, మీకు అయితే నాన్ మెంబర్లు కదా. ఇప్పుడు ఇండస్ట్రీ ఒకటేనండి, ఇక్కడ అంత తెలుగు వాళ్ళమే, తెలంగాణ ఆంధ్ర కాదండి, అంత తెలుగు వాళ్ళమే. ఓకే, మరి తెలుగు ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు మెంబర్స్ తీసుకొని పని చేసుకోండి, మేము కాదంటలే కదా.
మేము లక్షలు పెట్టి మెంబర్షిప్ తీసుకొని పని చేసుకుంటున్నాము, నువ్వు ఒట్టిగా పోయి పని చేస్తాను. ఓకే, అది ప్రశ్నించారు మీరు? అది మేము ప్రశ్నించాం సార్. పొట్టుదొరకు లాస్ కాకుండా మాస్టర్లందరం పిలిచి ఏ మాస్టర్ కావాలన్నా మాస్టర్లు ఫ్రీగా చేస్తారండి, ఫ్రీ చేపిస్తా. జానీ మాస్టర్ కావాలన్నా, శేఖర్ మాస్టర్ కావాలన్నా, రఘు మాస్టర్ కావాలన్నా, ఎనీ మాస్టర్ కానీ డాన్సర్లకు వాళ్ళని చేసి మా డాన్స్ పెట్టుకోండి. 50 మంది పనిచేస్తున్నాండి, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి. ఓకే, మమ్మల్ని పెట్టుకోండి, వాళ్ళు తీసేయండి అని మేము అడిగారు. ఫిలిం ఫెడరేషన్ ఫోన్ చేశారు. ఎవరికి? కెమెరామ్యాన్ గారికి, లైట్ మ్యాన్ గారికి. జనరేటర్ ఆపేస్తారు కదా, పోయి జనరేటర్ ఆపేసి సినిమా షూటింగ్ అయిపోతుంది కదా. వాళ్ళు ఎవరు? 24 ఇయర్స్లో మెంబర్సే కదండి, వాళ్ళు లీడర్సే కదండి. అవును, అంటే మీ యూనియన్ కాని వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టుకున్నారు అసలు? వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి ఓకే, వాళ్ళకి తెలియదు పాపం. ఎవరొక మాస్టర్ సార్, మీరు పొడుదురండి, ఎవరో పొడుగులు వస్తుంటారండి. నేను పోతా, నేను ఎక్కడ షో మాస్టర్ని నిజమని చెప్పి నేను పని ఇస్తా. ఓకే, అట్లా జరిగిందండి. జరిగిన తర్వాత మేము సీఎం ఆడ అన్ని రికార్డు ఉంది సార్. సీసీ ఫుటేజ్ పెద్ద తోపు కాలేజ్ అది, సీఎంఐ కాలేజ్. దాని సీసీ కెమెరా ఉంటుంది కదా. మరి మమ్మల్ని ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేదు? మరి అసలు అమ్మాయి ఎవరు? అమ్మాయి లేకుండా కేసు పెట్టారు మీరు.